నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు. రాజ్పథ్లో త్రివర్ణ పతాకం ఎగురవేయనున్న రాష్ట్రపతి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తెరాస హవా. సీట్ల వేటలో చతికిలపడ్డ కాంగ్రెస్, భాజపా. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అర్ధరాత్రి స్వల్ప భూ ప్రకంపనలు. ఖమ్మం, సూర్యాపేట, గుంటూరు, కృష్ణాలో కంపించిన భూమి. ఫెర్నాండెస్, జైట్లీ, సుష్మలకు పద్మవిభూషణ్. సింధుకి పద్మభూషణ్. మరో నలుగురు తెలుగు వారికి పద్మశ్రీ. ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న కరోనా. 56కు చేరిన మృతుల సంఖ్య. చైనాలో ఆంక్షలు. పురపాలక ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లింది. ఏకపక్షంగా విజయం సాధించింది. 3/2 పురపాలికలను తెరాస కైవసం చేసుకుంది. అనేక పట్టణాల్లో 90% పైగా వార్డులు కారు ఖాతాలో పడ్డాయి. ఇతరులు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో 109 చోట్ల పాగా వేసే అవకాశం ఉంది. అనేక చోట్ల తిరుగుబాటుదారులే గెలుచుకోవడంతో చైర్మన్ ఎన్నిక నాటికి తెరాస ఖాతాలో పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయ దుందుభి మోగించింది. 90% మున్సిపల్ చైర్పర్సన్లను కైవసం చేసుకోనుంది. 83 పురపాలక సంఘాల్లో తెరాస పూర్తి ఆధిక్యం సాధించింది. 20కి పైగా జిల్లాల్లో అన్ని పురపాలక సంఘాల్లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఇతరులు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో 109 పురపీఠాలపై తెరాస పాగా వేసే అవకాశముంది. 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు అవకాశముండగా స్వతంత్రులు ఎక్స్ అఫీషియో మద్దతుతో పరిస్థితి తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. 2 చోట్ల భాజపా, ఎంఐఎం గద్దెనెక్కనున్నాయి. వామపక్షాలు 23, తెలుగుదేశం 7 వార్డులు గెలుచుకుని తమ ఉనికిని పెద్దగా చాటుకోలేకపోయాయి. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెరాసకు అత్యధిక శాతం ఓట్లు రాగా మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల తెరాస టికెట్ దక్కక తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన వారే ప్రధాన ప్రత్యర్థులుగా మారారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు గాను 9 తెరాస జెండా ఎగరవేసింది. ఖానాపూర్లో తెరాస, కాంగ్రెస్ కు సమాన స్థానాలు వచ్చాయి. భైంసాలో మాత్రం ఎంఐఎం కైవసం చేసుకోగా గులాబీ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ లోని 6 మున్సిపాలిటీల్లోనూ కారు దూసుకెళ్లింది. కామారెడ్డిలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా తెరాసకే మున్సిపాలిటీ దక్కే అవకాశముంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ తెరాస హవా కొనసాగింది. 18 మున్సిపాలిటీలకు గాను 12ని కైవసం చేసుకుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లోనూ తెరాస పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. చౌటుప్పల్, యాదగిరిగుట్టలో ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో అధికార పార్టీనే పీఠాలు కైవసం చేసుకోనుంది. నల్గొండలో తెరాస, కాంగ్రెస్ కు చెరో 20 వార్డులు వచ్చాయి. భాజపా 6 సీట్లు గెలుచుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీల ఓట్లు కీలకంగా మారాయి. చెండూరు, హాలియాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. వరంగల్ జిల్లాలోనూ పట్టణ ఓటర్లు తెరాసకే పట్టం కట్టారు. 9 మున్సిపాలిటీలకు గాను 8ని కైవసం చేసుకుంది. జనగామలోనూ ఇతరుల మద్దతుతో పీఠం దక్కే అవకాశముంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశపరిచినప్పటికీ పురపోరులో కారుకే జై కొట్టారు. 5 మున్సిపాలిటీల్లో గెలిచి తెరాస క్లీన్ స్వీప్ చేసింది. వైరా, సత్తుపల్లి, మధిరల్లో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. మహబూబ్ నగర్ లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 17 మున్సిపాలిటీల్లో 8 తెరాస వశం కాగా 7 చోట్ల హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లిలో కాంగ్రెస్, మక్తల్లో భాజపా పాగా వేసింది. నారాయణపేటలో 24కు గాను 10 తెరాసకు వచ్చాయి. ఇతరుల మద్దతుతో అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశముంది. ఐజలో 20 స్థానాల్లో 6ని తెరాస గెలుచుకోగా 10 ఫార్వర్డ్ బ్లాక్ కు వచ్చాయి. వీరిద్దరూ కలిసి పీఠాన్ని సొంతం చేసుకునే అవకాశముంది.
అమరచింతలో 3-4 పార్టీలు కలిస్తే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేలా ఫలితాలు వచ్చాయి. కొల్లాపూర్లో తెరాసాకు 9, ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసిన తిరుగుబాటు అభ్యర్థులు 11 మంది గెలవడంతో చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. కల్వకుర్తిలో 2 స్థానాలు తగ్గడంతో ఇతరుల సాయంతో తెరాస చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. మెదక్ జిల్లాలో తెరాస ఆధిపత్యం ప్రదర్శించింది. 11 పురపాలికలకు గాను 8 విజయం సాధించింది. నారాయణ్ ఖేడ్, చేర్యాల, దుబ్బాకలో స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 12 మున్సిపాలిటీలు ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెరాసకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, షాద్నగర్లో తెరాస పాగా వేయగా ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్ద అంబర్పేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆమన్గల్, తుక్కుగూడలో కమలం వికసించింది. జల్పల్లి ఎంఐఎం ఖాతాల్లోకి వెళ్లింది. మణికొండలో ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడం చైర్మన్ ఎన్నిక నాటికి ఇక్కడ మార్పులు జరిగే అవకాశం ఉంది. నగరపాలక సంస్థల్లోనూ తెరాస జోరు కనిపించింది. కాంగ్రెస్, భాజపా నామమాత్రం కాగా 100% నగర మేయర్ల పదవులను గులాబీ దళం ఖాతాలో వేసుకోనుంది. నిజామాబాద్ నగరపాలక సంస్థలో కమల దళం గట్టి పోటీ ఇచ్చిన ఎంఐఎం ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో మేయర్ స్థానం తెరాస దక్కించుకోనుంది. తెలంగాణలోని 10 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగ్గా 9 చోట్ల శనివారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఇందులో బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేట్, పిర్జాదిగూడ నగరపాలక సంస్థల్లో తెరాస పూర్తి ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కారుకే దక్కనున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లకు గాను 19 మాత్రమే తెరాసకు రాగా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్తో పోటీ చేసిన వారికి ఇతరులకు 15 స్థానాలు దక్కాయి. వీరి మద్దతుతో తెరాసనే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిజామాబాద్ నగరపాలక సంస్థను ఎంఐఎం సహకారంతో తెరాస దక్కించుకోనుంది. ఇక్కడ భాజపా గట్టిగా పోరాడి 60కి గాను 28 స్థానాలు దక్కించుకొని అతిపెద్ద పార్టీగా నిలువగా తెరాసకు 13, ఎంఐఎంకు 16 స్థానాలు వచ్చాయి. ఈ 2 పార్టీలు కలవడంతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో నిజామాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను తెరాస, ఎంఐఎం దక్కించుకోనున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని బడంగ్పేట్లో 32 డివిజన్లకు గాను 13 తెరాసకు, 10 భాజపాకు, 7 కాంగ్రెస్కు, 2 ఇతరులకు లభించాయి. ఈ నగరపాలక సంస్థ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇతరులు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో తెరాస దక్కించుకునే అవకాశముంది. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ ద ఈవ్ ఆఫ్ అవర్ రిపబ్లిక్ డే. This is a day for all of us to celebrate and honor our nation and our sovereignty. This is a day to remember with gratitude the efforts and sacrifices of our great freedom fighters who gave us independence and created our republic. Above all, this is a day to cherish values enshrined in our constitution. Telangana, the youngest state of India, has successfully overcome innumerable challenges, and due to the concerted efforts against all odds, the state has made rapid strides in many sectors. Within a short period, the state had achieved great successes in several sectors and became a role model for the entire country. In the last 6 years, the Telangana state has been marching ahead on the path of development, and the state is standing as a trailblazer and pioneer for bringing in several qualitative changes in the Democratic Republic of India. The state is treading on the new paths in governance by implementing several revolutionary administrative reforms. I am happy to state that the government has received an all-round appreciation for its efforts, and Telangana has been a global investment destination for its progressive policies, particularly in the case of infrastructure and power. The government has successfully identified and prioritized the needs of people and has launched several flagship programs like the Mission Kakatiya, Mission Bhagiratha, Raitu Bandhu, Raitu Bima, Palle Pragati, etc.
to usher in an era of unparalleled welfare and development in the state. I am happy to state that all urban local bodies and rural local bodies in the state have been declared as open defecation free, and all the rural households are covered under Swachh Bharat mission. With this, incidence of disease have been reduced, dignity of women has been enhanced, enrollment of school-going adolescent girls increased, and there is a substantial improvement in rural thrift. The government strongly believes that delivery of all welfare programs to most deserving sections is possible only through a transparent and technology-driven administration, political will, and good governance. Besides empowering public at large, the government is committed to transform Hyderabad as a global city and marching ahead towards making Bangaru Telangana. Jai Hind, Jai Telangana. కలెక్టర్ గారు జిల్లా ప్రగతి నివేదిక ఇప్పుడు సమర్పిస్తారు. ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
इस साल 71st रिपब्लिक डे हम लोग मना रहे हैं और श्री राम सी स्विमिंग क्लब की तरफ से पिछले 20 साल से हम लोग समुद्र के अंदर ध्वजवंदन करते हैं मिड सी में। 15 अगस्त और 26वीं जनवरी को ये ध्वजवंदन का कार्यक्रम हमेशा होता रहता है। తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి పలుచోట్ల భూమి కంపించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామలో అర్ధరాత్రి 2 గంటల 50 నిమిషాల సమయంలో దాదాపు 10 సెకండ్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. గుంటూరు జిల్లా అచ్చంపేట, బెల్లంకొండ 4 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని నాగులవంచ, బస్వాపురం, పాతర్లపాడులో 3 సెకండ్ల పాటు భూమి ప్రకంపించింది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనూ స్వల్పంగా కంపనలు వచ్చాయి. ఇళ్లల్లో నుంచి జనం భయంతో బయటికి పరుగులు తీశారు. 7 ఏళ్ల కిందట కూడా జనవరి 26నే భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నందిగామలో నేను సెక్యూరిటీగా చేస్తుండగా 2:38 నిమిషాలకి భూమి కంపించినప్పుడు నేను లేచిపోయి కౌన్సిలర్ గారు నేను పోయి అడిగాను. కరెక్టే, నేను కూడా విన్నాను. నేను ఇక్కడ బస్తాలు ఆయన సరుకులు బస్తాలు దింపుతుండగా ఆయన పోయి నేను అడిగాను. అడగగా అతను కూడా నిజమే అన్నాడు. ఈ పక్కన వీళ్ళు చెత్తరు కూడా వీళ్ళు వచ్చారు. వీళ్ళని కూడా అడగగా వీళ్ళు కూడా కరెక్టే అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గణతంత్ర వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికీ నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి దేశాభివృద్ధికి బీజం పడిన రోజు ఇది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడింది. గడిచిన 7 దశాబ్దాలుగా ప్రజల ఆశలను, ఆశయాలను ప్రజాప్రభుత్వాలు దిగ్విజయంగా నెరవేరుస్తున్నాయి. మనం సాధించుకున్న మన రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవాన్ని పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నందుకు ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. నేను గత వారం రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి రాత్రే వచ్చాను. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నందుకు అన్ని వర్గాల ప్రజలు కూడా జమ్మూ కాశ్మీర్లో స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రత్యేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా అభివృద్ధి కావాలని, అక్కడ కూడా ఇతర రాష్ట్రాలతో పాటు సమాన హక్కులు మాకు ఉండాలని, రిజర్వేషన్ విషయంలో కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ కానీ, ఎస్టీ రిజర్వేషన్ కానీ, మహిళా రిజర్వేషన్ కానీ అన్ని విషయాలలో కూడా భారతదేశంలో ఇతర రాష్ట్రాల లాగా మాకు కూడా అన్ని అధికారాలు కల్పించినందుకు ఈరోజు నరేంద్ర మోడీ గారికి జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా అనేక రకాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొంత మీడియా కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని కుహానా మేధావులు కావచ్చు, వామపక్షవాదులు కావచ్చు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చర్యలను ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ గణతంత్ర దినోత్సవం రోజు ప్రతిజ్ఞ తీసుకొని భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యలను ఈరోజు దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఒక తప్పుడు సంకేతం దేశ ప్రజలకు ఈరోజు మరి అనేక రాజకీయ పార్టీలు కానీ ప్రచార ప్రసార సాధనాల్లో కానీ తప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక వర్గాన్ని రెచ్చగొట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో తప్పుడు ప్రచారం వచ్చే విధంగా తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆర్థికంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, దేశంలో నిరుద్యోగం పోవాలి, పేదరికం పోవాలి,
ఉద్యోగ కల్పన జరగాలి, పెట్టుబడులు రావాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను దెబ్బకొట్టే విధంగా ఈరోజు అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు దేశ అభివృద్ధి అవసరం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల గురించి వాళ్ళకు పట్టింపు లేదు. వాళ్ళకు కావాల్సింది ఓట్లు, సీట్లు. దానికోసమే ఈరోజు ప్రజలను విభజించే విధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, అనేక రకాల తప్పుడు ప్రచారాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. చివరకు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ సెన్సస్ను కూడా ఈరోజు రాజకీయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా మరి ఈరోజు సెన్సస్ విషయంలో కూడా అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సినటువంటి సెన్సస్ ప్రక్రియ 2021లో జరగాల్సింది 2011లో జరిగింది. ఈరోజు సెన్సస్ను వ్యతిరేకిస్తున్నారంటే, ఎన్పిఆర్ను వ్యతిరేకిస్తున్నారంటే దేశంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్ రిజర్వేషన్స్ వ్యతిరేకించినట్టే. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియను కూడా ఈరోజు దేశంలో రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి దేశ ప్రజలు కూడా అందరూ ఆలోచన చేయాలి. పార్టీ కార్యకర్తలందరూ ముందుకెళ్ళాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశ హితం కోసం, దేశ సంక్షేమం కోసం, బడుగు బలైన వర్గాల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాల విషయంలో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనమందరము ఆ లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేశం శరవేగంగా పురోభివృద్ధి చెందుతున్న విషయాన్ని ఆయన మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ శశిధరరావు గారు,